బుజ్జి ఎగ్ తింటావా? వద్దు. వద్దన్నావు కదా. లెగ్ పీస్ తింటావా? తింటా. రియల్ కపుల్ ఆ రియల్ లవ్ మ్యారేజ్ అయిన వాళ్ళు ఎలా ఉంటారు అవన్నీ కనిపిస్తుంటాయి మీ వీడియోస్ లో. మరి ఈ వరంగల్ భీమవరం ఎలా పరిచయం అయ్యారు? టిక్ టాక్ నుంచా? ఓకే, ఇద్దరు టిక్ టాక్ చేసేవాళ్ళు? లేదు, తినే చేసేవారు. మీరు ఫాలోవరా? అవునండి. తర్వాత లవ్ ఏంటి ఏంటి ఆ ప్రేమ విత్తనము చెట్టు ఎలా అయింది? నాకు డబ్బులు పంపడం. మనీ కూడా పంపించేవారు? అంత అమ్మాయి డబ్బులు ఇస్తుంది ఇక్కడ, అయ్యో వినండి వినండి. నార్మల్ గా కూడా కాదులేండి, ట్యూషన్ చెప్పి డబ్బులు పంపేది. ట్యూషన్ చెప్పి? ఓకే, ఇది చాలా విచిత్రంగా ఉందండి. ఆయనను పోషించడానికి లేకుంటే ఆయనకు సపోర్ట్ చేయడానికి మీరు ఒక చోట వర్క్ చేసి మనీ పంపించేవారు? అప్పుడు హోమ్ ట్యూషన్స్ చెప్పేదాన్ని. మరి మీ ఇద్దరు పెళ్లి ఎప్పుడు జరిగింది? మాకు పెళ్లి జరిగేంత వరకు కూడా మాకు ఆ రోజు జరుగుతుంది అనే నమ్మకమే లేదు. ఏంటి పెళ్లి రోజు పెళ్లి జరుగుతుందని నమ్మకం లేదా? లేదు. అదేంటి? జస్ట్ 1 hour లో మ్యారేజ్ అని వెళ్ళిపోయి చేసేసుకున్నాం. ఏంటి గంటలో పెళ్లి ఫిక్స్ అయి వెళ్ళిపోయినారు? రేపు నువ్వు చూసుకుంటావో చూసుకో, మాకు ఎలా నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటి? మాకు అగ్రిమెంట్ రాసి ఇవ్వాలి. అగ్రిమెంట్? అది కూడా పోలీస్ స్టేషన్ లో రాసి ఇవ్వాలి అని చెప్పి ఆ నుంచి పోలీస్ స్టేషన్, డైరెక్ట్ పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా? అక్కడికి వెళ్ళి పంతుల దగ్గరికి వెళ్తారు పెళ్ళంటే. మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా డబ్బులు కావాలి. నాకు జీరో. ఓకే, జీరోతో వెళ్ళిపోయా. జీరోతో పెళ్లి? అక్కడికి వెళ్ళి బట్ 6 నెలల్లో విడిపోతారు, ఇదంతా తొందరపడి చేసుకున్న నిర్ణయాలు, ఇలాంటి కమెంట్స్ ఎక్కువ మంది చేశారు కదా. మరి ఆ టైంలో మెంటల్ స్ట్రెంగ్త్ ఎలా బిల్డ్ చేసుకున్నారు? నమ్మకంతో ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. అది డౌన్ నుంచి అయినా సరే, ఎలా ఉన్నా సరే, ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది ఉంటే ఎలా అయినా పైకి రావచ్చు.